ఇక్కడ సత్యదేవ బ్రాహ్మణ అన్నదాన సత్రానికి వచ్చాము. ఇక్కడ మొదట చూసుకొని తర్వాత దేవుని దర్శనానికి వెళ్ళాము. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ భోజన వసతి కల్పించారు. చాలా బాగా ఉండింది భోజనము. అదేగాక ఇక్కడ ఉపనయనాలు, తర్వాత వివాహ పరిచయ వేదికలు, కళ్యాణ మంటప వసతి అన్నీ ఉన్నాయి. తర్వాత మా గదుల వసతి కూడా ఉంది. భోజనం కూడా బ్రహ్మాండంగా ఉంది. చాలా బాగుంది. మాకు చాలా బాగా నచ్చింది. మా బ్రాహ్మణ సోదరులకు తెలియజేయడం ఏమనగా, మీరు ఇక్కడ అన్నవరం వచ్చినప్పుడు అన్నదాన సత్రాన్ని సందర్శించండి. ఇప్పుడు అదే కదా, మేము ఇక్కడ అన్నవరంలో సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రానికి వచ్చాము. ఇక్కడ భోజనం చాలా బాగుంది. ఇక్కడ ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉచితంగా భోజన సౌకర్యము కలదు. బ్రాహ్మణ సోదరులందరూ ఎవరైనా కూడా ఇక్కడ రావచ్చు. అదేగాక ఇక్కడ కళ్యాణ మంటపం ఉంది. షష్ఠి పూర్తి ప్రోగ్రాంలు, 1000 ఒత్తుల నోములు ఇవన్నీ జరిపించబడును. ఉపనయనాలు కూడా జరిపించబడును. దీని మూలంగా నేను తెలియజేయడం ఏమనగా, మన బ్రాహ్మణ సోదరులందరూ కూడా ఈ బ్రాహ్మణ అన్నదాన సత్ర అందరూ కూడా తమకు తోచినంత విరాళం, ఇంతే అని ఏమి లేదు, మనకు శక్తానుసారం విరాళించి మన బ్రాహ్మణ సోదరుల అభివృద్ధికి తోడ్పడవలసిందిగా నేను కోరుచున్నాను. మీకు నాగభట్ల కామేశ్వరరావు శర్మ అధ్యక్షులు, వీళ్ళ ఫోన్ నంబరు యూట్యూబ్లో కింద స్ట్రోలింగ్ అవుతుంది. మీకు ఏమన్నా వాళ్ళని కాంటాక్ట్ కావాలంటే ఈ ఫోన్ నంబర్కు వాళ్ళను ఫోన్ చేసి మీరు వాళ్ళను భోజన సౌకర్యం అన్నీ ఉంటుంది. భోజనం కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ శుచిగా శుభ్రంగా చాలా బాగుంటుంది. హలో, మీరు భోజనానికి ఇక్కడికి రావాల్సిందా, లేక ఏదైనా ప్రోగ్రాంలు మీరు చేయవలసిందన్నా, అలాగే విరాళాలు ఇవ్వవలసి వస్తే నాగభట్ల కామేశ్వర శర్మ అని వాళ్ళ నంబర్ కూడా మీకు ఇస్తున్నాము. వాళ్ళని మీరు సంప్రదించగలరు. మేము ఈ విషయాలన్నీ కూడా మీకు యూట్యూబ్ ద్వారా తెలుపుతున్నాను. తర్వాత మీరు యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నంబరు. విరాళాలకు దీనికి మన బ్రాహ్మణ సోదరుల అభివృద్ధికి అందరూ తోడ్పడవలసిందిగా మనసారా కోరుచున్నాము.